తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సీరియస్ చర్చలు జరగకపోగా సగానికి పైగా ఎమ్మెల్యేలు సమావేశాలకు కూడా రావడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. నెలకు 2,75,000 జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు బాధ్యతాహితంగా సభలు ఎగ్గొట్టడం దారుణమన్నారు. బాధ్యతారాహిత్యంగా సభలు ఎగ్గొట్టడం దారుణమన్నారు. సభలకు హాజరు కాని ఎమ్మెల్యేలు వేతనాల్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న. ఈ టేబుల్ మీద ఉన్నోడు ఆ టేబుల్ మీదకి పోయి, ఆ టేబుల్ మీద ఉన్నోడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలాడచ్చు. ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది. అన్న 2,75,000 జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసిరు. సగం మంది వస్తారు. వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే 60 మంది జపం చేస్తారు, అల్లరి చేస్తారు. ఇటు పక్కన ఇద్దరు మాట్లాడితే 20 మంది అల్లరి చేస్తారు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈ థర్డ్ సెషన్లో కూడా అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చేయండి. లేదా నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే 2,75,000 ఉంచుకోండి. లేదా 10 రోజులు అసెంబ్లీని ఉంటే మిగతా దినాలు రాకున్నా అసెంబ్లీ ఉన్న రోజులు వస్తే ఆ 2,75,000 ఉంచుకోండి. లేకుంటే ఏ ఒక్క రోజు రాకున్నా డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా. కట్ అయ్యేదాకా ఊరుకునే లేదు. ప్రజలకు చెప్పాల్సిందే. పుక్యానికి ఏం రాలేదు. ప్రజల్ని బదనాం చేస్తూ ప్రజలు కరప్టెడ్ అని చెప్పి లీడర్ కరప్ట్ చేసుకుంటూ ప్రజలను కరప్ట్గా చూపెట్టి లీడర్ సత్యహరిశ్చంద్రుడు అవుతున్నాడు. కానీ మారాల్సింది జనం కాదు, మారాల్సింది గెలిచిన ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల ప్రతినిధులు.